బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన దానం 2 పడవల ప్రయాణం సాగిస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైడ్రా విషయంలో సర్కార్కు చెడ్డ పేరుస్తుందని డైరెక్ట్ గా అటాక్ కు దిగారు. ఆ తర్వాత సీఎంను ప్రత్యేకంగా కలిశారు. ఆ తర్వాత కేసీఆర్ ను బోలాశంకరుడంటూ పొగిడాడు. ఈ కార్ రేస్ మంచిదేనంటూ బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో దానం బీఆర్ఎస్ లో ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అంటూ సెటైర్స్ వినిపించాయి. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన దానం 2 రోజుల క్రితం చింతల్ బస్తీ కూల్చివేతల టైంలోనూ అవసరమైతే రాజీనామా చేస్తానని చెప్పాడు. సీఎం దగ్గరకైనా వెళ్లి చెప్పుకోవాలంటూ సీరియస్ గా అయ్యారు. అవసరాన్ని బట్టి సర్కార్పై విమర్శలు చేస్తున్న దానం ఇవాళ దావోస్ టూర్ ముగించుకుని హైదరాబాద్ కొచ్చిన రేవంత్ కు స్వాగతం పలికారు. దీంతో దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారా లేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నారా అంటూ చర్చ సాగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా, మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి ఎవరికి అంత చిక్కనట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినప్పటికీ రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళడం, అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మళ్ళీ రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరడం, అసలు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో అర్థం కాని పరిస్థితి దానం నాగేందర్ కు కనిపిస్తుంది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా కాంగ్రెస్ కు చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ లోని నేతలందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం నిన్న చింతలపర్తి సంఘటనలో గాని అంతకంటే ముందు రోజు గాని నిన్న ఏకంగా చెక్కుల పంపిణీ సందర్భంగా గట్టిగానే రేవంత్ రెడ్డికే వారించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే ఇది పార్టీ మనుగడకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక మహిళకు వేరేవైతే ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడో రేవంత్ రెడ్డి, ఒక వంట పని చేసుకున్నటువంటి ఆమె ఎవరైతే బయట ఫుడ్ సెక్షన్ లో ఉన్నటువంటి ఆమెకి ఏ రకమైన అదే రకంగా నేను చెప్తున్నట్టు కూడా అధికారులు వినాలి, ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి అన్నటువంటి విషయం మీద ఆయన రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. ఇది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు చేస్తుందని కూడా ఆయన పదే పదే అనడం. ఏకంగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ, అంతకంటే ముందు హైడ్రా అధికారి ఏకంగా రఘునాథ్ ని కూడా ఐపీఎస్ ఆఫీసర్ చూడకుండా కూడా ఆయన కూడా బెదిరించినట్టుగా మాట్లాడడం కానీ, ఇదంతా కూడా ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చే విధంగా మాట్లాడడం అనేది ఆయనకు ఇబ్బందిగా మారింది. అయితే ఒక దశలో ఆయన పార్టీలోకి ఎందుకు వచ్చాడా అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ లో మళ్ళీ తిరిగి చేర్చుకోవాలనుకున్నా కూడా ఆయనకు గేట్లు మూసేసిన పరిస్థితి. ఎందుకంటే ఏకంగా అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని, ఎమ్మెల్యేని డైరెక్ట్ బూతు మాటలు డైరెక్ట్ ఏకవచనంతో మాట్లాడడం అనేది పెద్ద ఎత్తున తీవ్ర పదజాలం ఉంది. అయితే మనం చూసాం నిన్న మొన్నటి సంఘటనలు వరుసగా 2-3 రోజులు జరుగుతున్న సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతాడు, కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడి లేదు అన్నటువంటి చర్చ దాకా దారితీసింది. కానీ ఇదంతా ఒక ఎత్తైతే ఈ రోజు మనం చూస్తున్నాం బయటికి దావోస్ సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబులకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు వెళ్ళాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు ఒక పక్క దూషిస్తూ ఒక పక్క వణికి గుర్తిస్తూ చివరికి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఘన స్వాగతం పలకడం అనేది అందరినీ ఆశ్చర్యంగా చేసేలాగా ఉంది. అది ఖచ్చితంగా ఆ పార్టీలో ఒక వెరైటీ క్యాండిడేట్ గా దానం నాగేందర్ చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సీఎం దగ్గరికి గతంలో కూడా వెళ్ళి ఇది కావాలని మాట్లాడలేదు, ఇది ఈ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కూడా గతంలో సంజయ్ చేసుకున్నాడు. సీఎం కూడా గతంలో వార్నింగ్ ఇచ్చేంత వరకు వెళ్ళింది. కానీ అంత సర్దుమణిగి పరిస్థితి ఉంటది అనుకున్న సమయంలో మళ్ళీ 2 days నుంచి ఆయనే వరుసగా బెదిరింపు ధోరణితో మాట్లాడడం అనేది, ఎందుకంటే వాస్తవానికి కూల్చివేతలు అనేది అంతటా జరుగుతున్నాయి, హైడ్రా కూడా అదే పని చేస్తుంది. కానీ ఈ విషయంలో ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ దానం నాగేందర్ తీసుకున్నారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు, సొంతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి దానం నాగేందర్ మరి అధికారిని హుకుం జారీ చేయడం అనేది కొంత పార్టీలో గందరగోళం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చాలా మంది, వందలాది మంది కార్యకర్తలు ఎక్కడికి వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు వచ్చారు. బట్ రీసెంట్ గా ప్రకాష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలిచి ఆయన. అయితే ఇక్కడ రోజు పార్టీని చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నటువంటి దానం నాగేందర్ కూడా ఆడ రేవంత్ దగ్గర కనిపించడం అనేది అందరినీ ఒక రకంగా ఆలోచించే విధంగా చేసింది. ఆయన ఈ దశలో 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టుగానే దానం నాగేందర్ అందరూ అర్థం చేసుకున్నారు. మళ్ళీ పార్టీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తారా,
ఇక్కడికి వచ్చినా వీళ్ళు తీసుకుంటారా, ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా ఆయన తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన 2 సార్లు గెలిచి కూడా మళ్ళీ పార్టీని అధికారం పోవడంతో పార్టీలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారం పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇట్లా దారుణ నాగేందర్ ఎక్కడ పచ్చుకుంటే అక్కడే చేరుతాడు, ఎక్కడే ఆయనకు అనుకూలంగా మారితే అక్కడే చేరుతాడు అనేటువంటి ఇండికేషన్ అయితే ఉంది. కనుక దాని వ్యవహారం ఒకరికి అర్థం కాకుండా ఉంది, అది బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాకుండా ఉంది, కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్నాడు, అక్కడ అర్థం కాకుండా ఉంది. కనుక ఏదైనప్పుడు కూడా దారుణ నాగేందర్ వ్యవహారం పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గురువు మీద ఉన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ వచ్చినా తీసుకునే పరిస్థితులు లేరు. ఇంకా అధికారులను కూడా బెదిరించే దూరంలో వ్యవహరిస్తున్నాడు. ఆయనే కేసీఆర్ ను కూడా చాలా సార్లు మెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కేసీఆర్ ని ఆయన బోల శంకర్ అంటూ కూడా మొన్న మనం చూసాం. ఈ హైడ్రాని తప్పుపట్టాడు. అదే సమయంలో ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ అనేటువంటి పరిస్థితిలో కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడాడు. అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద విమర్శలు దారుణ నాగేందర్ మీద వచ్చాయి. ఇట్లా దారుణ నాగేందర్ వ్యవహారం అనేది ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉండి ఒక పార్టీలో చేరినప్పుడు పార్టీకి లైన్ దాటి బయటికి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఉంటుంది. కానీ దారుణ నాగేందర్ ఒక మోనోపాలిగా వ్యవహరిస్తారనేటువంటి పరిస్థితి ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఆయన కొంచెం లైట్ తీసుకుంటారు. వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి పదవిని ఆశించి వెళ్ళినట్టుగా కూడా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ పరిస్థితి అక్కడ లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో కేవలం ఒకే ఒకరు మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం గెలిచారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు టికెట్ మంత్రి పదవి ఇచ్చే ఆలోచన అయితే లేదని కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే ఇలాంటి వ్యవహార శైలి చేస్తున్నాడు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో ఇంకొక అల్టిమేటం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ మంత్రి పదవి రాకపోయినా ఈ కార్పొరేషన్ పెద్ద ఆఫీస్ చైర్మన్ లాంటిది ఇవ్వాలని, లేదు అంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి భారీ ఎత్తున అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఇలాంటి వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ఉంది. అంటే ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండేలాగా ఈ రకమైనటువంటి వ్యవహారాలు దారుణ నాగేందర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 సార్లు మంత్రి పదవి అనుభవించాడు. పార్టీలో కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 ఏళ్ల నుంచి ఉన్నాడు. దాదాపు 5 సార్లు గెలిచాడు. అయినప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలికి ఎవరికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా దారుణ నాగేందర్ లైట్ తీసుకో ఒకసారి అయితే మనం చెప్పుకోవాలి. ఆయన ఇంటికి బర్త్డే సందర్భంగా ఆయన ఇంటి దాకా వచ్చే కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన చాలా సార్లు కూడా హైడ్రా విషయంలో ఇష్టానుసారంగా ఉంటాడు. ఎందుకంటే తెలుగుదేశం హైడ్రా పెట్టినటువంటి కొత్తలోనే రంగరాజుకి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే అది కబ్జా ల్యాండ్ అయినప్పటికీ కూడా దారుణ నాగేందర్ దాన్ని సేవ్ చేసే ప్రయత్నం చేయడం అంతా కొంత మింగుడు పడకుండా ఏదైతే కూడా దారుణ నాగేందర్ వ్యవహార శైలి ఈరోజు ఎయిర్పోర్ట్ కి వచ్చి రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకునే విధానం కానీ అనేది కొంత అందరూ కూడా అయోమయం గురి చేసే విధంగా అనిపిస్తూ ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.